టెంపుల్ నుంచి ఇప్పుడే కొద్దిగా ఫుడ్ తిని లైట్గా బయలుదేరాము. ఇప్పుడు ఇక్కడ నుంచి వాషింగ్టన్ డీసీకి వెళ్ళిపోతాము. వాషింగ్టన్ డీసీ మనకి ఇక్కడ నుండి 4 అవర్స్ చూపిస్తుంది. ఇదిగోండి టైం 12:57, 4 అవర్స్ అంటే మనం 5 కల్లా వెళ్ళిపోతాం అనమాట. ఎక్కడ ఆగకపోతే, మధ్యలో ఏమన్నా రెస్ట్ ఏరియాకి అట్లా ఆగకపోతే వెళ్ళిపోతాము. ఇదిగోండి టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నాం. ఓకే, అక్కడికి వెళ్ళినాక కలుద్దాం వాషింగ్టన్ డీసీలో. ఇప్పుడు రెస్ట్ ఏరియాలో ఆగామండి. ఇక్కడ ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఇక్కడ మనకి మధ్య మధ్యలో ఇలా రెస్ట్ ఏరియాస్ ఉంటాయి, ఆపుకొని ఒక 5 మినిట్స్ అలా చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీకు లోపల ఎలా ఉందో చూపిస్తానండి. లోపల మనకి ఒక్కొక్కసారి ఫుడ్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఫుడ్ ఉండదండి కొన్ని ఏరియాల్లో. ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంది. అంటే ఫుడ్ అంటే పిజ్జా, బర్గర్లు అట్లాగా మనకి కాఫీ ఇట్లా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. తీసుకొని ఫుడ్ కూడా చూసుకొని వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నుండి. ఇక్కడ ఒక టెంపుల్ చూసుకోవడానికి వచ్చామండి. ఇది వాషింగ్టన్ డీసీ పక్కనే మేరీల్యాండ్ అని శివ విష్ణు టెంపుల్ అండి. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. మనకి ఇండియాలో శబరిమాల మాలలు వేసుకొని, శబరిమాల అయ్యప్ప మాలలు వేసుకొని ఎలా వెళ్తారో, ఇక్కడ కూడా మాల వేసుకున్నోళ్ళు మాల తీయటానికి ఇక్కడికి వచ్చి తీస్తారండి. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉన్నారు లోపల. 18 మెట్లు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడే కార్ పార్కింగ్ చేసుకొని మీకు ఈ గుడి టెంపుల్ వ్యూ బయట ఎలా ఉందో మొత్తం చూపిస్తున్నా చూడండి. చెట్లు అయితే బాగా వేశారు. అన్ని గులాబీ చెట్లు అయితే బాగా ఉన్నాయి. ఈవినింగ్ అయింది కాబట్టి బాగా ప్లెజెంట్గా బాగుంది టెంపుల్ వ్యూ కూడా మొత్తం. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము. చెప్పాను కదా శివ విష్ణు టెంపుల్ అని, ఇదేను. ఇప్పుడు వెళ్ళేసి లోపల దర్శనం చేసుకొని ఇంకొచ్చి మనం రూమ్కి వెళ్ళిపోదాము. వచ్చేసేయండి. ఇదండి పైకి వచ్చిన తర్వాత, ఆ స్టెప్స్ ఎక్కి ఇలా వచ్చిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్. అట్లా లోపలికి వెళ్ళాలన్నమాట. అదిగో కనిపిస్తుంది చూడండి, అది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనము ఈ షూస్కి ఇదిగో పక్కన ఇక్కడ మనకి ఒక ర్యాక్ లాగా ఇచ్చారు చూడండి. అక్కడ ఏంటంటే మనము ఈ షూస్ అవి పెట్టేసుకోవడానికి ప్లేసు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చూడండి. ఈ వీడియో ఇక్కడ వరకే మనకి అవైలబిలిటీ ఉందండి. ఇంకా లోపల వీడియో తీయకూడదంట. ఇదిగో ఇది దర్శనం చేసుకొని బయటకు వచ్చేసేసామండి. దర్శనం అయితే బాగా జరిగింది. అసలు లోపల ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే అసలు మాటల్లో చెప్పలేను నేను. ఇంకా ఈ ఒక్క గుడికి వస్తే చాలండి, మనం అందరు దేవుళ్ళని చూసేసుకోవచ్చు. అదిగో మీకు ఎదురుగా కనపడుతున్నారు కదా ఇంకో టెంపుల్, చెప్తానండి. ఇది వచ్చేసి గుడి చుట్టూ మీకు వ్యూ పాయింట్ అనమాట. కింద చిన్న పార్కు లాగా కూడా ఉంది అటు సైడు. పచ్చదనంగా గ్రీనరీగా చాలా బాగా కనపడుతుందండి. ఎంత ప్లెజెంట్గా ఉందో ఈవినింగ్. ఇది ఇలా ఆపోజిట్లో మీకు కనపడుతున్నారు కదా, ఆయన అయ్యప్ప స్వామి. ఇందాక చెప్పాను కదా మనకి శబరిమల లాగానని, ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది వచ్చేసి లోపల ఉన్నారు దేవుడు అయ్యప్ప స్వామిది. మనం ఏంటంటే బయట ఇది క్లోజ్ చేస్తుంది అన్నమాట, డోర్స్ 2. ఎందుకంటే ఇక్కడ మనకి ఆపోజిట్లో 18 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఉండండి చూపిస్తాను. 18 స్టెప్స్ దాటుకొని ఇట్లాగా స్వాములు అనేది ఎంటర్ అవటానికి ఈ డోర్స్ పెట్టారనమాట. ఇదిగోండి ఇవి ఈ 18 మెట్లు. మాలలు వేసుకొని ఇరుముళ్ళు కట్టుకొని వచ్చే వాళ్ళకి అదిగో అక్కడి నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట. ఫస్ట్ అక్కడ ఆ గేట్ నుంచి ఇట్లాగా స్టెప్స్ ఎక్కుకుంటూ అలాగ పైకి వెళ్ళిపోయి అలాగా ఆ 2 డోర్స్ ఓపెన్ చేసి ఆ టైంలో ఓపెన్ చేస్తారంట ఈ డోర్లు. విడి టైంలో అయితే ఇట్లాగా క్లోజ్లోనే ఉంటాయంట. మనం స్వామిని దర్శనం చేసుకోవాలంటే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లోపల కూడా ఎంత బాగున్నాడో తెలుసా అండి అసలు అయ్యప్ప స్వామి అయితే. అట్లా ఉండిపోయాము. మీకు మర్చిపోయి ఈ గుళ్ళో అనంత పద్మనాభ స్వామి ఆయన భగవంతుడు కూడా ఉన్నాడు. అసలు ఆయన పడుకొని ఎంత లాంగ్ విగ్రహం అంటే అది మాటల్లో చెప్పలేను నేను. చాలా బాగున్నాడు ఆయన కూడా అసలు.
ఇదిగోండి ఇలా స్టెప్స్ వచ్చి కిందకి దిగిన తర్వాత మీకు పైనుండి చూపించాను కదా, ఇప్పుడు కింద నుండి చూపిస్తున్నాను. ఇగోండి ఇందాక చెప్పా కదా ఫ్లవర్స్ చెట్లు బాగా వేశారు అని. ఇగోండి గులాబీ పూల దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అవి. ఇక్కడ గన్నేరు చెట్టు కూడా ఉందండి. అసలు గన్నేరు పూలు చూసి చాలా రోజులు అవుతున్నట్టు అనిపించింది. మాకు వింటర్ తర్వాత ఇప్పుడే ఈ పూలన్నీ పూయటం. ఇగోండి ఇక్కడ నుంచి 18 స్టెప్స్ మీకు. ఇందాక పైనుండి ఆపోజిట్ సైడ్ లో చూసారు కదండి, ఇదిగో ఈ వ్యూ బాగుంటుంది చూడండి. ఇక్కడ నుంచి ఇట్లా మెట్లు ఎక్కి అట్లాగా ఆయన దర్శనానికి వెళ్తారంట. ఈ గుడి పక్కనే చిన్న గార్డెన్ లాగా వేసారండి. అసలు అన్ని గులాబీ చెట్లేనండి, అన్ని రోజెస్ చెట్లే ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడండి ఒక్కసారి మీరు కూడా. అలాగే ఈ టెంపుల్లో ఎవరెవరు దేవుళ్ళు ఉన్నారో ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను మీకు. అవి కూడా వస్తూ ఉంటాయి చూడండి. ఇగో గులాబీ పూలు చూడండి ఎంత బాగున్నాయో. చెప్పాను కదా దేవుళ్ళు ఇదిగో వీళ్ళే. ఈ రోజుతో ఈ వీడియో నేను ఇంకా ఎండ్ చేస్తున్నానండి. రేపు వాషింగ్టన్ డీసీ వీడియోలో కలుసుకుందాము. ఓకేనండి, ఉంటాను మరి. బాయ్.